హాయ్ అండి, వంటింటి ముచ్చట్లకి స్వాగతం. ఇవాళ మనం పల్లీ చట్నీ ఎలా చేసుకోవాలో చూద్దాము. ముందుగా బాండి పెట్టుకొని క్వాంటిటీని బట్టి పల్లీలు వేసుకోవాలి. నేనైతే ఒక 2 మనుషులకు సరిపడా చేస్తున్నాను. పల్లీలు వేయించుకున్న తర్వాత కొబ్బరి తరుక్కోవాలండి. కొబ్బరి తరుక్కుని మనము కొబ్బరి చట్నీ చేస్తున్నాం కాబట్టి కొంతమంది పచ్చిమిరపకాయలు వేయించుకుంటారు, కొంతమంది వేయించుకోరు. మేము పచ్చిమిరపకాయలు వేయించుకోవట్లా, నేనైతే వేయించుకోవట్లా. 2 మనిషికి చేస్తాను కాబట్టి 4 పచ్చిమిరపకాయలు 4 ఎండుమిరపకాయలు వేసుకుని చేసుకుంటున్నాను అండి. మీరు క్వాంటిటీని బట్టి వేసుకోవచ్చు. నేను పచ్చిమిరపకాయలు, కొబ్బరి, పల్లీలు వేసి మిక్సీ పట్టుకుంటున్నాను. మిక్సీ పట్టుకున్న తర్వాత ఉప్పు అనేది మీరు లాస్ట్లో అయినా వేసుకోవచ్చు, మిక్సీ పట్టిన లాస్ట్లో అయినా వేసుకోవచ్చు, లేదు అంటే మిక్సీలో అయినా వేసుకోవచ్చు. నేనైతే కనుక మిక్సీలో వేసుకుంటున్నానండి. అది కొంచెం చట్నీలో మిక్స్ అయిపోతుంది. నార్మల్గా వేస్తే ఏమిటంటే చట్నీలో కలవదు, మళ్ళీ ఉప్పుగా ఉంటుంది కాబట్టి దాంట్లో వేసుకోవడం మంచిది. ఇప్పుడు మిక్సీ పట్టేసుకుందాం, గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకుందామండి. ఒకవేళ చట్నీ కనుక ఇంకా మిక్స్ అవ్వకపోతే మనకి ఎంత పేస్ట్గా కావాలో అంత పేస్ట్గా చేసుకుని ఇప్పుడు ఒక బాండీ పెట్టుకొని నూనె పోసుకొని పోపు సామాన్లన్నీ వేసుకోవాలి. మినపప్పు, ఆవాలు, జీలకర్ర వేసుకుని కొంచెం ఎండుమిరపకాయలు ఆప్షన్, మీ ఇష్టము, వేసుకుంటే వేసుకోండి లేకపోతే లేదు. నేనైతే కనుక ఎండుమిర్చి, కరివేపాకు వేస్తే కొద్దిగా ఇంగు వేసుకోవచ్చు, అది కూడా ఆప్షనల్, మీకు ఇష్టమైతే వేసుకోండి లేకపోతే లేదు. నేను ఇప్పుడైతే కరివేపాకు వేసుకున్నాను. తర్వాత ఇప్పుడు చట్నీలోకి వేసేసుకున్నాను. అంతేనండి. థ్యాంక్ యూ. ప్లీజ్ ఫాలో తెలుగు వంటింటి ముచ్చట్లు.